హాయ్ అండి, ఇవాళ అయితే వేడివేడిగా సర్వపిండి అయితే పెట్టుకున్నామండి. ముందుగా ఒక ప్లేట్లో అయితే వరిపిండి తీసుకున్నాము. అందులో నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు వేసుకున్న తర్వాత కల్లేమాకు, ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకున్న తర్వాత పల్లీలు, తర్వాత మీ రుచికి సరిపడినంత కారం, ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే ఒక మెత్తటి ముద్దలాగా అయితే కలుపుకోండి. బాగా గట్టిగా అయితే కలుపుకోకండి. వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. చూడండి, మెత్తటి ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసి ఆ కడాయికి అయితే మొత్తం రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి. అంతే అండి. ఇలా పెట్టుకున్న తర్వాత హోల్స్ చేసి అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి. అంతే అండి, సర్వపిండి అయితే రెడీ. దీన్ని అయితే స్టవ్ పై పెట్టుకొని కాల్చుకోవాలి. రెండు వైపులు అవసరం లేదండి. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంటే చాలండి, చాలా మగ్గిపోతుంది. చూడండి, కొంచెం మాడితేనే బాగుంటుందండి సర్వపిండి. అంతే అండి, సర్వపిండి అయితే రెడీ. థ్యాంక్ యూ అండి. ఒక్క లైక్ చేయండి.